అసలు ఈ గోవిందానంద సరస్వతి అని ఆయన ఎందుకు ఇలా జగద్గురువుల మీద మాట్లాడుతున్నారు? అంటే దీని వెనకాల అంటే నాకు తెలిసి కొంచెం మతిభ్రమణము అని, చిత్త చాంచల్యము అని ఒకటి రావడం మనుషులకి సహజం. ప్రజలందరికీ ఎట్లా ఉందంటే ఓకే, ఈయన శంకరాచార్యుల వారి ప్రకారం ఈయన మాట్లాడుతున్నారు, వాళ్ళు శంకర సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నారు అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్పి, ఈయన బదరీపీఠానికి పీఠాధిపత్యం వస్తుందని ఆశించారా? అదే అనిపిస్తోంది కదా మనకి. అప్పటిదాకా జగద్గురు అని పిలిచి ఆ తర్వాత నుంచే కదా మార్పు వచ్చింది. అవిముక్తేశ్వరానంద సన్యాసానికి పనికిరాడు అది కూడా ప్రధానంగా అని మీరు అన్నప్పుడు సన్యాసం ఇచ్చింది ఎవరు? గోవిందానంద సరస్వతి గారిని చాలా దారుణంగా మాట్లాడారు. సుంఠ అని, లేకపోతే ఇంకో రకంగా వాడారు. మరి అప్పుడు మీకు అనిపించలేదా యతినింద చేస్తున్నాను, ఆయన కూడా ఒక సన్యాసే కదా? ఇంకా సుంఠ అంటానికి చాలా ఇప్పుడు మామూలుగా ఠా గట్టిగా పలకాలి. ఇప్పుడు ఈ సుంఠ గోవిందానంద అంటానికి ఇంకొక గొప్ప ఉదాహరణ చెప్తా. శృంగేరి వెళ్ళాడు. వాళ్ళు చెప్పులు వేసుకొని బయటిప్పితే ఆ చెప్పులని తుడిచి పక్కన పెట్టడానికి కూడా పనికొస్తాడో రాడో అనుమానమే నాకు ఆ పండితులు. అలాంటి పండితుల్ని పట్టుకొని నోరు జారినట్టుగా దుర్భాషలాడు. దీనికి చాలా గొప్ప శిక్ష ఉంటుందండి, వరుణదండన. అదేంటో కూడా చెప్తాను. ఇవాళ మనం మీరిద్దరు ఇట్లా బొట్టు పెట్టుకున్నా, నేను బొట్టు పెట్టుకున్నా, ఆడవాళ్ళంతా చీర కట్టుకున్నా, మెట్టెలు వేసుకున్నా, మంగళసూత్రాలు వేసుకున్నా, ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మం మీద జరిగేటటువంటి దాడిని కాపాడినటువంటి పీఠమే శృంగేరి పీఠం. హిందుత్వానికి సంబంధించి మనకి జగద్గురు పీఠాలు సుప్రీంకోర్టు కదండి. జగద్గురు పీఠాల నిర్ణయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంటుందా? చక్కగా ఆయన నమస్కారం చేస్తున్నట్టు కూడా వీడియోలు ఉన్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు నాతో పాటు తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ఆది శంకరాచార్య భక్త సమాజ వ్యవస్థాపకులు, భారతీ తీర్థ పురస్కార గ్రహీత శ్రీ పసల్లపాటి బంగారయ్య శర్మ గారు ఉన్నారు. అలాగే మిత్రులు హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారు కూడా ఉన్నారు. అంశం ఏంటి అని అంటే, ఇటీవల కాలంలో గోవిందానంద సరస్వతి అనే ఒక ఆయన శృంగేరి జగద్గురువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొన్ని నిందారోపణలు చేస్తున్నట్లుగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. సహజంగా ఇవే ఆరోపణలు కానీ, ఇలాంటి మాటలు కానీ ఇంకెవరైనా మాట్లాడుంటే నేను, లలిత్ కుమార్ గారు, మేమిద్దరం ఎడాపెడా చాకరీ పెట్టేసేవాళ్ళం. కానీ ఆయన ఒక సన్యాస ధర్మంలో ఉన్నారు కాబట్టి, కాషాయాన్ని ధరించారు కాబట్టి, ఆయన మాట్లాడిన మాటలకి శాస్త్రపరంగా వివరణ ఏంటి, ఖండన ఏమిటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనం బంగారయ్య శర్మ గారిని మన స్టూడియోకి ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన ఆరోపణలకి సమాధానాల్లోకి వెళ్లే ముందే గోవిందానంద సరస్వతి ఆయన చేసిన వ్యాఖ్యల్ని నిర్ద్వందంగా మేము ఖండించడం జరుగుతుంది. ఎందుకంటే శృంగేరి జగద్గురువుల మీద అలాంటి భాష కానీ, అలాంటి పదాలు కానీ వాడటాన్ని, ఆ విధంగా మాట్లాడడాన్ని హిందూ సమాజం హర్షించదు. ఓ హిందూ సంస్థలుగా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఇదే విషయం మీద లలిత్ కుమార్ గారు కూడా ఆయన అభిప్రాయం చెప్తారు. అందరికీ నమస్కారం అండి. స్వామివారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాము. ముందుగా హిందూ బంధువులందరికీ క్లియర్గా చెప్తున్న విషయం ఏంటంటే, ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన జగద్గురు శంకరాచార్యుల వారి పట్ల, అదేవిధంగా పీఠాల పట్ల గోవిందానంద సరస్వతి స్వామివారు ఏదైతే మాట్లాడారో ఆ మాటలన్నిటిని కూడా నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణం ఏంటి అంటే, ఈ పీఠాల యొక్క పరంపర ఇప్పుడు మొదలైంది కాదు. ఒక రకంగా చెప్పాలంటే సనాతన ధర్మం ఈ స్థాయి వరకు ఇక్కడ నిలబడి ఉంది అంటే శంకర పీఠాల యొక్క పాత్రని ఎవ్వరూ కూడా తక్కువ చేయలేరు, ఎవరు కూడా మర్చిపోవటానికి వీల్లేదు. అటువంటి పీఠాల యొక్క ఔచిత్యానికి, పీఠాధిపతుల యొక్క ఔన్నత్యానికి భంగం కలిగేలాగా ఎవ్వరు మాట్లాడినా సరే దాన్ని ఖండిస్తాం. అయితే ఇక్కడ మాట్లాడింది కూడా ఒక యతి కాబట్టి కాస్త స్థిమితంగా, కాస్త బ్యాలెన్స్డ్గా మాట్లాడటం జరుగుతుంది. ఇదే మాటలు సామాన్యులు కానీ, లేకపోతే అన్య మతస్థులు కానీ ఎవరైనా మాట్లాడితే మాత్రం హిందూ సంస్థల నుంచి వచ్చే
వ్యతిరేకత మరింత తీవ్రంగా ఉంటుందని ముందే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అండ్ స్వాములు కూడా ఇట్లాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా భవిష్యత్తులో మరోసారి ఇటువంటి భాష వాడకపోతే ఇటువంటి వ్యవహారాన్ని మార్చుకుంటే మంచిదని చెప్పేసి వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. శర్మ గారు నమస్కారం. నమస్తే అండి. ముందుగా అందరికీ ఉన్న సందేహం ఏంటంటే అసలు ఈ గోవిందానంద సరస్వతి అని ఆయన ఎందుకు ఇలా జగద్గురువుల మీద మాట్లాడుతున్నారు? అంటే దీని వెనకాల ఓన్లీ ధర్మపరమైన కారణాలు కాకుండా వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా అనే ఒక సందేహం. అంటే నాకు తెలిసి కొంచెం మతిభ్రమణము అని, చిత్త చాంచల్యము అని ఒకటి రావడం మనుషులకి సహజం. ఆయనకి ఎక్కడో చిత్త చాంచల్యమో మతిభ్రమణం ఏదో అయిందేమో అని అనుమానం. లేకపోతే ఆయన అక్కడ ఉండి తిన్నవాడే, 4 ఏళ్ళు అక్కడ చదువుకున్నవాడే, పీఠ ఔచిత్యం ఏంటో తెలిసినవాడే. పోనీ ఇవాళ్లే కొత్తగా ఈ ఆరోపణ చేస్తున్నాడా? అంతకుముందు పీఠంతో అలాగే ఉన్నాడా అంటే అలా లేడే. చాలా విభిన్నంగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు విజయయాత్రకి స్వామివారి ఇక్కడికి రావడంతో డూప్లికేట్ అనేదో పదం వాడాడు ఆయన. 2018లో కూడా విధుశేఖర భారతి మహాస్వామి చరణులు తెలుగునాట సంచారం చేశారు ఈ 2 రాష్ట్రాల్లో. ఆయన చేసినప్పుడు విజయవాడలో క్యాంప్ ఉంది అంటే నేను వెళ్ళా 2018లో. అప్పటికి దండము చేతిలో కమండలం పట్టుకొని జగద్గురువుల కోసం ఆగి వారి సంచారం నుంచి వస్తుంటే లేచి నిల్చొని వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి జగద్గురువులు అనేటటువంటి సంబోధన కూడా చేసి విధుశేఖర భారతి స్వామివారినే. మరి 2018లో అంత వినయ విధేయతలుండి 2022 ఆ ప్రాంతంలో కూడా ఆయన ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఓ రథాన్ని చేసి జగద్గురువులు అంటూ ఆయనే టైటిల్ పెట్టి మరి ఆయన ఫేస్బుక్లో రిలీజ్ చేసి ఇంత చేసినటువంటి అంత ఉత్తమమైనటువంటి భక్త శిఖాగ్రణికి ఎందుకు మార్పు వచ్చింది? చిత్త చాంచల్యం అయిందా? ఏమన్నా మార్పు ఉందా? డాక్టర్కి ఏమన్నా చూపించాలా? చూసుకోవాలి. అదేదో నాకేమనిపించింది అంటే ఈయన ముందు కాస్త తుని స్వామివారి దగ్గర ఉన్నారు అని విన్నా, హంపి స్వామివారి దగ్గర ఉన్నారు అనేది ప్రత్యక్షంగా నాకు తెలుసు, శ్రీరామ్ అనే పేరు మీద. అక్కడి నుంచి శృంగేరికి వెళ్ళారు. వెళ్ళి శృంగేరిలో అక్కడే 4 ఏళ్ల పాటు ఉండి తిని చదువుకొని అన్నీ చేసి ఆ పీఠం పరిస్థితి ఏంటో స్థాయి తెలుసు. అక్కడి నుంచి ద్వారకా బదరి ఉభయ పీఠాధీశ్వరులు స్వరూపానంద సరస్వతి స్వామివారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కూడా చాలా భక్తిగా పీఠానికి వచ్చి నమస్కారం చేయటం అన్నీ చేస్తూ ఉండేవాడు. ఉన్నట్టుండి స్వరూపానంద సరస్వతి స్వామివారు బ్రహ్మీభూతులైన తర్వాత కూడా ఆయన వచ్చారు ఫలానా వాళ్ళకి పీఠము ఫలానా అని కాస్త ఏదో వ్యవహారం చేయడానికి. ఆయనకు అక్కడి నుంచే ఈ మృతానందం, ఈ చచ్చు తెలివితేటలన్నీ అక్కడే మొదలైనాయండి. ఇది అమృతానందం కాదు, మృతానందం అక్కడ మొదలైంది ఆయనకి. ఎప్పుడైతే 6 శిష్యులుండి 6లో మాకు పీఠం రాలేదు అనే పదం వచ్చిందో, ఎలా ఉంటుందంటే అధికారం నాకు వస్తుంది అని ఆశించిన వాడికి అధికారం రాలేదనుకోండి, ఈ ప్రపంచంలో 4 దారుణమైన ఉంటాయి. అధికారశ్చ గర్భంచ రుణంచ స్వానమైథునం ప్రవేశకాలే సంతుష్టి నిర్గమే ప్రాణ సంకట. అధికారం కానీ, కడుపు కానీ, అప్పు కానీ, అదేవిధంగా 2 కుక్కల కలయిక కానీ, ప్రవేశకాలే సంతుష్టి, వచ్చేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది, దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు. నిర్గమే, అది రాదు మనకి అనిపించినప్పుడు ప్రాణ సంకటంగా ఉంటుంది. పిల్లవాడు బయటికి రావాలన్నా, అప్పు తీర్చాలన్నా, అధికారం వదిలిపెట్టాలన్నా, స్వానమైథునం అయ్యాక అవి విడిగావాలన్నా. కాబట్టి వస్తుంది అనుకున్నటువంటి అధికారం, ఆ అధికారం యొక్క స్థాయిని దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తికి ఆ అధికారం నాకు సంబంధించిన వాళ్ళకో ఈ 6లో రాలేదే అని అక్కసు ఉంటుంది కదండి, బాధ ఉంటుంది కదా. ఆయన ఆల్రెడీ కోర్టులకు వెళ్ళి కేసులు వేసుకున్న దాని మీదే కదా. ఆ బాధ మాట్లాడిస్తుందన్నమాట. మనకి భగవద్గీతలో చెప్తారు, ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తే షూపజాయతే సంగాత్ సంజాయతే కామం కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రంశో స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఈ మొత్తం సిస్టమ్ ఆర్డర్ అంతా కూడా స్వచ్ఛందంగా మనకి గోవిందానంద అనే ఆయన జీవితంలో కనిపిస్తుంది. విషయం ఏమిటి? అధికారం. ప్రణశ్యతి, నాశనం దాకా వచ్చింది. భగవద్గీత చదవక వచ్చినటువంటి చిత్త చాంచల్యం వల్ల మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి.
కానీ స్వామివారు ఇప్పుడు మీరేమో ఇట్లా చెప్తున్నారు ఆయనకి చిత్త చాంచల్యం అని. ఆయన మాట్లాడే మాటలు ప్రజల్లోకి ఏ విధంగా ఉన్నాయి అంటే సగటు వ్యక్తులుగా సమాజం నుంచి చూస్తున్న మాకెట్లా ఉందంటే ఆయన ఏదో ప్రమాణాల గురించి మాట్లాడుతున్నారు. మరీ ముఖ్యంగా శంకరాచార్యుల వారి విరచితమైన మఠాన్యాయ మహానుశాసనం అనేది ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా ఇప్పుడు మఠం నడుస్తోంది లేదా మఠం కార్యక్రమాలు నడుస్తున్నాయి అని చెప్పేసి వారు అంటున్నారు. అంటే ప్రజలందరికీ ఎట్లా ఉందంటే ఓకే ఈయన శంకరాచార్యుల వారి ప్రకారం ఈయన మాట్లాడుతున్నారు, వాళ్ళు శంకర సంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నారు అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. స్వామివారు పూర్ణంగా తపస్సులోకి వెళ్ళాలి అనుకున్నారు భారతీ తీర్థ స్వామివారు. ఆయన ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీ స్వామివారిని నియమించి ఆయన ఆజ్ఞాపించారు, నాయన ఇక్కడి నుంచి జాగ్రత్తగా ధర్మ ప్రచారము సంచారము అన్నీ చేస్తూ మనకి ఏం కోరుకుంటామండి శంకరపీఠం నుంచి? ధర్మం ప్రచారం అవడైనా అంతకంటే విభిన్నంగా అన్న కోరుకుంటాం. ఇంకేముంటుంది? ఏమి కోరుకోం కదా. శంకరాచార్యులు వారు చేసిన పని ఏమిటండి? శంకరాచార్యులు వారు సురేశ్వరాచార్యుల వారిని, పద్మపాదాచార్యుల వారిని, హస్తామలకుల వారిని, తోటకాచార్యుల వారిని నలుగురిని 4 పీఠాల మీద పెట్టారు. ఈ నలుగురిని పీఠం మీద తీసుకొచ్చిన మొదటి పీఠాధిపతి ఎవరు అంటే ఆదిశంకరులు ఆయన నియమించిన సురేశ్వరాచార్యులు వారు. నియమించినటువంటి వాళ్ళు శంకరులు జగద్గురువు కదా. ఇప్పుడు శంకరులే నియమించిన ఆ పీఠం మీద ఉన్న సురేశ్వరాచార్యులు వారు శంకరాచార్యులు వారు బ్రహ్మీభూతులు అయ్యాక జగద్గురువులు అయ్యారా? నియమించిన క్షణం నుంచి జగద్గురువులు అయ్యారా? నియమించిన క్షణం నుంచి అంతే కదా. భారతీ తీర్థస్వామి వారే మేము నియమిస్తున్నాము అని చెప్పినప్పుడు భక్తులైనటువంటి మనమందరం ఏం చూస్తాం? శంకరాచార్యుల వారు శాసనం చేశారా? అస్మత్పీఠే మహాన్ శాసనంలోనే కదా, మఠాన్ శాసనంలో అస్మత్పీఠే సమారూఢాం పరివ్రాడ్ ఉక్త లక్షణ అహమే వేత్తి విజ్ఞేయ అన్నారా లేదా? ఆ పీఠం మీద ఎవరున్నారో నేనే అనుకోండి అన్నారు. ఆనాడు శంకరులు ఎలా సురేశ్వరాచార్యుల వారిని సుప్రతిష్ఠితం చేశారో పీఠానికి ఆయన ఉండగానే, అలాగే భారతీ తీర్థస్వామి వారు ఉత్తరాధికారిగా విధుశేఖర భారతీ స్వామి చరణులని పీఠాధిపత్యం ఇచ్చి ధర్మ ప్రచారం చేయమన్నారు. సంచారం చెయ్యాలా వద్దా? వారిప్పుడు వయస్సులో పెద్దవారై తపస్సు అనుష్ఠానంతో శృంగేరి దాటి నేను బయటికి వెళ్ళను అని నియమం తీసుకున్నారు. ఆ నియమము ధర్మానికి అడ్డం కావాలా, కాకుండా ఉండాలా? కాకుండా ఉండాలి అంటే ఉత్తరాధికారిని పెట్టి ఉత్తరాధికారితో ధర్మ ప్రచారం చేయిస్తున్నారు. ఈ ధర్మ ప్రచారం చేయడానికి వీలు లేదు అంటంలో హేతుకమైందా అహేతుకమైనటువంటి పరిస్థితి ఉందా? అంటే ఆయన అనేది ఏంటంటే ధర్మ ప్రచారం చేయకూడదు అనే అర్థంలో కాకుండా విధుశేఖర భారతీ స్వామి వారిని జగద్గురు అనే పేరుతో సంబోధించారు. దానికే సమాధానం చెప్పింది. శంకరాచార్యుల వారు ఉండగా సురేశ్వరాచార్యుల వారు పీఠం ఎక్కి జగద్గురు అయ్యారా కాలేదా? స్వామివారు ఇప్పుడు విధుశేఖర భారతీ స్వామివారు ఇదే మొదటిసారి విజయయాత్ర చేయటం గతంలో చేస్తున్నారు. 2018లో చేశారు. మొత్తం చెన్నై వెళ్ళారు, బాంబే పూణే వెళ్ళారు, అట్లాగే కాశ్మీర్లో వెళ్ళి. అప్పుడెప్పుడు లేవని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని చెప్తున్నానుగా. మనకి రావాలి అనుకున్నది దక్కనప్పుడు మన లోపల నుంచి ఈర్ష్య, అసూయ, ద్వేషము అంతకాడికి ఆయన సన్యాసం ఎందుకు తీసుకోవడం? ఇప్పుడు 2018లో భారతీ స్వామివారు విధుశేఖర భారతీ స్వామివారు వచ్చినప్పుడు ఈయన కూడా స్వాగతించారు. వెళ్ళి అక్కడ ప్రతి క్యాంపులో కూర్చొని జగద్గురు అనే సంబోధన కూడా చేశారు. జగద్గురు అనే సంబోధన ఆయన లిఖితపూర్వకంగా. ఆయన హనుమంతుడిది వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మనకి ఏదైనా ఫలం కావాలని ఆశించి అది రానప్పుడే కదా మనలో ఉండే అక్కసులు. అది సన్యాసుల లక్షణం కాదు. సన్యాసులు ఎప్పుడూ ఒకటేలాగా వైరాగ్యంతో ఉంటారు. ఈయన అది కాకుండా ఆశించింది దక్కలేదే అనే మతిభ్రమణంలో ఉన్నాడు. ఈయన బదరీ పీఠానికి పీఠాధిపత్యం వస్తుందని ఆశించారా? అదే అనిపిస్తోంది కదా మనకి. అప్పటిదాకా జగద్గురు అని పిలిచి ఆ తర్వాత నుంచే కదా మార్పు వచ్చింది. మార్పు వచ్చాక ఇప్పుడు గోవిందానంద సరస్వతి ఏమన్నాడు? ఆయన అవిముక్తేశ్వరానంద పనికిరాడు అన్నాడు. అవిముక్తేశ్వరానందతోటి కలిసి సహపంక్తి భోజనాలు చేసి అవిముక్తేశ్వరానందతో కలిసి అవిముక్తేశ్వరానందకి దండి సన్యాసం చక్కగా ఆయన నమస్కారం చేస్తున్నట్టు కూడా వీడియోలు ఉన్నాయి.
మరి నువ్వు అంత జ్ఞానివై, అంత బద్ధుడివై, అంత ధర్మశాస్త్రం అన్నవాడివి అవిముక్తేశ్వరానంద స్వామి వారికి దండం ఎలా పెట్టావు అని అడిగారు గోవిందానందని. అంటే ఆయన అన్నాడు, ఈయన శృంగేరి వెళ్తారు, జగద్గురువులకి దండం పెట్టడం ఎలాగో తెలీదు అంటే నేను అప్పుడు ఆయనకి చేసి చూపించాను ఓకే అని ఆయన ముందే చేశాడు. చేశాక అస్తు అని ఆయన ఆనందంగా చక్కగా చేతులెత్తి చెప్తే దండం పెట్టి అక్కడ కూర్చోమని చెప్తే పై కూర్చున్నాడు. స్థాయి అది. అవిముక్తానందేశ్వర స్వామి వారికి ఆ హోదా స్థాయి లేకపోతే ఆయన కూర్చోమంటే కూర్చొని, ఆయన ఎలా చేయాలో అంటే చేసి చూపించి, మీ స్థాయి ఏంటో ఆయన జీవించి ఉండగా అర్థమైంది కదా. మరి మీ గురువులను ఎందుకు మీరు అడగలేదు? ఇంకొకటి, అవిముక్తేశ్వరానంద సన్యాసానికి పనికిరాడు అది కూడా ప్రధానంగా అని మీరు అన్నప్పుడు సన్యాసం ఇచ్చింది ఎవరు? మీకెవరు దండం ఇచ్చారో ఆయనే మీకంటే ముందు ఆయనకి దండం ఇచ్చారు. ఇప్పుడు మీరు ఎవరిని ధిక్కారం చేస్తున్నారు? మీకు ఇచ్చినటువంటి గురువు గారినే ధిక్కారం చేస్తున్నారు, ఆయన పనికిరాడని. ఆయన జీవించి ఉండగా మీ గురువు గారిని ఎందుకు అడగలేదు? ఫస్ట్ క్వశ్చను, ఆయన జీవించి ఉండగా మీరు స్వరూపానంద సరస్వతి మహారాజుని మీరు ఎందుకు అడగలేదు? స్వామి, ఈయనకి పనికిరాదు కదా, ఈయనకి దండం ఎలా ఇచ్చారు, ఈయనకి దండము తీసేయండి, లేకపోతే మీరు దండం వదిలిపెట్టేయండి అని అడగాలిగా స్వరూపానంద సరస్వతి మహారాజుని. అప్పుడు ఎందుకు అడగలా? అప్పుడు అడిగితే ఆయన సమాధానం చెప్పేవారు. ఇక్కడ ఇంకోటి, దండం అంటే విధుశేఖర భారతీ స్వామి వారు దండాన్ని వదిలేసి తిరుగుతున్నారు అని అంటున్నారు. ఇలా అసలు సంప్రదాయం తెలియని దండం వారి వెనకే ఉంటుంది, ఒక బ్రహ్మచారి చేతిలో ఉంటుంది. అది బ్రహ్మచారి దగ్గర ఉంచుకొని, ఎందుకు అంటే మన జనాలు ఎలా ఉంటారయ్యా అంటే మీద పడిపోతూ ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు ఎవడు అంటుకుంటాడో అర్థం కాకుండా వచ్చి మీద పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దండము ఎప్పుడూ స్వామివారితో పాటే ఉంటుంది. ఒక బ్రహ్మచారి ఆధీనంలో దాన్ని ఉంచుతారు, జాగ్రత్తగా రక్షిస్తారు. ఆ దండమే ప్రధానం, యతికి అన్నిటికంటే ప్రధానం దండము. ఆ దండాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత పీఠముది. అది వారు చూసుకుంటారు. దండం పోని ఇప్పుడే పక్కన పెట్టారా, అప్పటి నుంచి పెట్టుకుంటూ వచ్చారా? భారతీ తీర్థ మహాస్వామి చరణులైనా, విధుశేఖర భారతీ స్వామి వారైనా, అంతకుముందు అభినవ విద్యాతీర్థ స్వామి వారు, వాళ్ళందరూ చేసిన పనే కదా. ఇవాళ కొత్తగా ఏదో ఈయన మొత్తము అప్పటి నుంచే చూస్తుందే పీఠం. మరి ఇవాళ ఉన్నట్టుండి అర్ధరాత్రి జ్ఞానోదయం అయింది ఆయనకి. కరెక్టే స్వామి వారు. ఇక్కడ మీరు ఇంత ప్రశ్నలు నిన్ను అడుగుతున్నారు, బాగానే ఉంది. కానీ మొన్న మీరు చేసిన వీడియోలో గోవిందానంద సరస్వతి గారిని చాలా దారుణంగా మాట్లాడారు. సుంఠ అని, లేకపోతే ఇంకో రకంగా వాడారు. మరి అప్పుడు మీకు అనిపించలేదా యతినింద చేస్తున్నాను? ఆయన కూడా ఒక సన్యాసే కదా, దండ సన్యాసి కదా. మీ ఊరు ఎమ్మెల్యే, అవతల అపోజిషన్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఇంట్లోకి వచ్చి ముఖ్యమంత్రి గారిని యాంటీ కాన్స్టిట్యూషనల్, ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే, ఆయన కాన్స్టిట్యూషనే, ఒకే ప్రెసిడెంట్ ఉంటాడు, ఒకే వైస్ ప్రెసిడెంట్, మనం ఆ స్థాయిలో మాట్లాడాం కదా, అందుకని చెప్తున్నా. మన ఇంటికి వచ్చి మన ఇంట్లో తిట్టారనుకోండి, నువ్వు ఎమ్మెల్యేనే, లెజిస్లేటివ్ పొజిషన్లోనే ఉన్నావు, కానీ నీకంటే ఉన్నతమైనటువంటి వాళ్ళని నువ్వు దుర్భాషలు ఆడినప్పుడు నీలో వైరాగ్యం ఎక్కడుంది? నువ్వు యతివి ఎక్కడయ్యావు? యతి అంటే ఎలా ఉండాలి? అవునా? యతి వదిలిపెట్టాల్సినవన్నీ వదిలిపెట్టాలి కదా. అవన్నీ వదిలిపెట్టావా? ఆ ఈషణాత్రయం నీలో తిరుగుతోంది కదా. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో మర్చిపోయావు కదా. జగద్గురువుల విషయంలో వారిని మాట్లాడిన మాటలు నేను నా నోటితోటి చెప్పలేను. ఒకటి ఇది, అది కూడా పక్కన పెట్టేయండి. అందుకు జగద్గురువులు ఏం మాట్లాడట్లా, వారు పూర్ణ స్థితప్రజ్ఞులుగానే ప్రశాంతంగా ఉన్నారు. నేను ఒక వీడియో చేసిన తర్వాత నాకు ఒక లిఖితపూర్వకమైన ఫేస్బుక్ లెటర్ పెట్టాడు. వీడు బంగారయ్య శర్మ, డూడు బసవన్నలాగా, అంటే గంగిరెద్దుల్ని ఆడించేవాడు వచ్చినట్టుగా, ప్రబుద్ధుడు, కలియుగ పతివ్రత, ఈ పదాలు నన్ను వాడాడు. ఆయన ఎతైతే లిఖితపూర్వకమైనటువంటి దాంట్లో ఎదుటివాడిని, వీడికి మోకాలులో బుద్ధి ఉంది, కలియుగ పతివ్రత, ఈ పదాలు నన్ను వాడకూడదుగా. నన్ను వాడినప్పుడు నేను కూడా మాట్లాడతా కదా తిరిగి. నువ్వు దేన్ని మాట్లాడింది, నన్ను మాట్లాడావు, అప్పుడు నేను నీకు సమాధానం చెప్తాను కదా. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు నువ్వు ఎతివి ఎప్పుడై ఉండేవాడివి? బంగారయ్య శర్మ గారు ఆయన అని మాట్లాడితే నేను కూడా గోవిందానంద సరస్వతి వారు అనేవాడిని. నువ్వు సుంఠ, త్వం సుంఠ అంటే త్వం సుంఠ అంటాం కదా, అనకుండా ఎందుకు ఉంటాం?
నన్నన్నాడనేది ఒకటి, నాకు పర్సనల్గా చెప్పుకోవడానికి. రెండేమిటి, గాజులు తొడుక్కోమంటున్నాడు అండి నన్ను. గాజులు తొడుక్కోమంటామేమిటి? ఆయన బుద్ధి ఉందా, బుర్రలో గుజ్జుందా? నేను ఒక ప్రశ్న అడిగా. నేనేమడిగా, నాయన ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అని నువ్వు అంటున్నావు. ధర్మశాస్త్రం ప్రకారం అష్టవర్షాత్ 8 ఏళ్ల కల్లా బ్రాహ్మడికి ఉపనయనం కావాలి, లేదా కొంచెం గ్రేస్ టైం కల్పించారు. ఆ గ్రేస్ టైం కూడా దాటిపోయిన తర్వాత 20 ఏళ్లకి వాడు ఏం చేసినా బ్రాహ్మడయ్యే అవకాశం లేదు. నువ్వు ఇప్పుడు బ్రాహ్మడికే దండం ఇవ్వాలి అని నువ్వు అడుగుతున్నప్పుడు నీకు 20 ఏళ్లకు ఉపనయనం చేస్తే నువ్వు బ్రాహ్మడివి కాదు కదా. నువ్వు బ్రాహ్మడివే కానప్పుడు నీకు సన్యాసం ఎలా పనికొచ్చింది? ఇది నేను వేసిన ప్రశ్న. ఇప్పుడు నువ్వు పెద్దవాళ్ళని నువ్వు ప్రశ్న వేస్తున్నావు, నేను నిన్ను ప్రశ్న వేశా. నిన్ను ప్రశ్న వేస్తే నువ్వు నాకేం చేయాలి? సమాధానం చెప్పకపోగా కలియుగ పతివ్రత గాజులు వేసుకొని తిరగడం అంటే అంత లోకు అయిపోయింది ఆడవాళ్ళు అంటే. ఎవరో ఒక తల్లి గాజులు వేసుకొని నెప్పులు పడితేనే నువ్వు పుట్టావు. అంత తీసి పారేసినట్టుగా నువ్వు సన్యాసం తీసుకున్నంత మాత్రాన నకర్మణ ప్రజయాన్ని నువ్వు లేవు. ఎయిర్పోర్ట్లో దిగంగానే నువ్వు ముందే ఫోన్ చేసి మీడియాను రెడీ చేసుకుంటున్నావు. ఎయిర్పోర్ట్లో దిగంగానే మీడియా సమావేశం, బయటికి వెళ్తే మీడియా సమావేశం. ఎవరు నొంక పెడుతున్నావయ్యా? ఏ జగద్గురువులు వస్తే వందలు వేలల్లో జనాలు వచ్చి నమస్కారం చేసుకుంటున్నారో ఆ జగద్గురువుల గురించి నువ్వు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నీ పక్కన కనిపించడానికి ఒక మనిషి లేడు. లింగుని నెట్టుకుంటూ ఊపుకుంటూ తిరుగుతున్నావు. ఇంకా ఎందుకన్నాను అంటే, నేను ఒక సామాన్య సన్యాసిని అన్నాడు. మరి ఆయనకి పోలీస్ సెక్యూరిటీ ఎందుకండి? ఎతికి శంకరాచార్యుల వారిని నాయన అంటే నాకు దేహాభిమానం లేదయ్యా కానీ అని కూర్చున్నారు. ఈయన సామాన్య యతి కదా, ఎందుకంత సెక్యూరిటీ ఎందుకు పెట్టుకున్నారు? పోలీసులు గన్మెన్లు అవసరం ఆయనకి? ఏ అధికార హోదాతో ఏ బలంతో నువ్వు పెట్టుకున్నావు అది చెప్పు నాకు. అంటే నీకు దేహాభిమానం చాలా ఉంది. దేహాభిమానం ఉన్న వాళ్ళని సుంఠ అనకపోతే ఏమంటా? ఇంతకంటే పెద్ద పాయింట్ చెప్తా. ఆయన ఏమన్నాడు, మఠానుశాసనం ప్రకారము పండితులు ఈ పీఠంలో ఉండేటువంటి జగద్గురువుల విషయం మాట్లాడచ్చు అన్నారు. నువ్వు పండితుడివే కాదు కదా, నువ్వు సన్యాసం తీసుకున్నావు కదా. పోనీ సన్యాసం తీసుకున్నా పండితుడివి అంటే మాకు నువ్వు పండితుడివి అని తెలియాలిగా. మేము శృంగేరి పీఠాన్ని బహిష్కరిస్తున్నాం అన్నావు కదా. అది ఎవరు చేయాలి? పండితులు చేయాలి అని నువ్వు అన్నావు. నువ్వు పండితుడివి అయితే నువ్వు ఒక నలుగురిని తీసుకొచ్చి శాస్త్ర చర్చ చెయ్యి. నేను చెప్పిన పండితులతో కూర్చొని కొన్ని అంశాల్లో శాస్త్ర చర్చ చేసి అప్పుడు నువ్వు పండితుడివి అని రుజువు చేసుకో. సుంటవి నువ్వు మాట్లాడేదేంటి? ఇప్పుడు బహిష్కరిస్తున్నా అనకూడదు కదా. భారతీ తీర్థ స్వామి వారిని రాజమండ్రి రండి కూర్చుందాం చర్చకంటున్నా. నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? ఇప్పుడు అన్నవాడికి ఓ బతుకు, ఓ స్థాయి, ఓ స్టాండర్డ్ ఉండాలి కదా. భారతీ తీర్థ స్వామి వారు శృంగేరి వదిలిపెట్టి రారు అని ప్రపంచమంతా తెలుసు. అవును, ఆయన రాడు అని ధైర్యంతో ఇక్కడ కూర్చొని నువ్వు ఎన్ని మాటలైనా మాట్లాడతావు. ఇప్పుడు నువ్వు పండితుడు అని రుజువు చేసుకున్నాక బహిష్కరించటమో ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వే సుంఠవి అని నేను చెప్తున్నా. నేను శాస్త్రార్థ సభ ఒకటి ఏర్పాటు చేస్తా, వచ్చి ఆ పండితులతోటి శాస్త్ర చర్చ చేసి నేను పండితుండే అని వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాక అప్పుడు నువ్వు కూడా పండితుల లిస్టులోకి చేరి అప్పుడు మిగతా పండితులతో జగద్గురువులు చేసినటువంటి నిర్ణయం గురించి మాట్లాడదాం. ఇప్పుడు నీ స్థాయి కాదు కదా. శంకరాచార్యుల వారు నీకు ఆ హోదా, ఆ స్థాయి, ఆ స్టాండర్డ్ ఇవ్వలేదుగా. లేని స్టాండర్డ్ తీసుకొచ్చి నెత్తినెందుకు పెట్టుకుంటున్నావు నువ్వు? అది ఇంకొక పెద్ద దోషం. అంతకంటే గొప్ప విషయం, భారతీ తీర్థస్వామి వారు వైశ్యులకి దండం ఇచ్చారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అవును, ఎక్కడిచ్చారు? విధుశేఖర భారతీ స్వామివారికి తప్ప నాకు తెలిసి ఇంకెవరికి దండం ఇవ్వలేదు స్వామివారు. వైశ్యులకు దండం ఇచ్చారు అనే ఆరోపణ అబద్ధపు ప్రచారం అవుతుందా కాదా? ఖచ్చితంగా. ఎవరో 400 ఏళ్ల నుంచి వైశ్యులకు ఒక పీఠం ఉందండి. వాళ్ళు పరంపరగా 400 ఏళ్ళుగా చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎవరో ఎన్నుకొని ఎవరో పీఠం ఇచ్చి వాళ్ళు స్వామివారి దగ్గరకు వస్తే స్వామివారు ఆశీర్వదించాలా, చీపో అని అసక్షించుకోవాలా? అలా ఎలా చేస్తారు? ఇప్పుడు గోవిందానంద సరస్వతి స్థాయిలో ఉండరు కదా అందరూ. వాళ్ళు అంతటా బ్రహ్మాన్ని చూసేటటువంటి వాళ్ళు. శంకర్లే చెప్తారు కదా, వచ్చావు. ఇప్పుడు కాషాయం వేసుకొని చాలామంది వెళ్తున్నారండి. ఎవరు వస్తే ఇప్పుడు నువ్వు కాషాయం వేసుకొని ఎందుకు వచ్చావు, పక్కకు జరుగు అంటారా? ఈయనే ఉన్నారు,
ఈయన పక్కనే కాషాయంతో వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వేరే సంప్రదాయాలు, ఇప్పుడు దయానంద సరస్వతి సంప్రదాయంలో ఇంకో రకరకాలుగా కాషాయం వేసుకొని చాలామంది వస్తున్నారు. వాళ్ళు ఎవరిని తిట్టి నువ్వు పో చీ అనలేదు కదా ఈయన. శంకర సంప్రదాయంలో మనీషా పంచకంలో శంకర్లే రాశారు కదా, చండాలోస్తు ద్విజోస్తు గుర్రిత్యేష మనీషా మమ. కాబట్టి అనేకమైనటువంటి అంశాలు. ఇప్పుడు స్వామివారు ఇవ్వాల, ఎవరో వచ్చారు, వచ్చి ఆశీర్వచనం కావాలని ఆయన తీసుకో, ఆశీర్వదిస్తున్నాం వెళ్ళు, నీకేం కావాలో అది తీసుకో. వీరు కల్పన చేసి వీరు ఆ దండాన్ని ఇచ్చి వీరు ఏర్పాటు చేస్తే దండము శృంగేరి జగద్గురువులు ఇచ్చారు అనేది రుజువు చేసుకోవాలి. ఇంకా సుంఠ అంటానికి చాలా ఇప్పుడు మామూలుగా ఠా గట్టిగా పలకాలి. ఇప్పుడు ఈ సుంఠ గోవిందానంద అంటానికి ఇంకొక గొప్ప ఉదాహరణ చెప్తా. శృంగేరి వెళ్ళాడు. శారదా అమ్మవారు మా స్వర్ణహంపికి వచ్చేస్తున్నారు, వచ్చే సంవత్సరం ఇదంతా శ్మశానంలాగా ఉంటుంది, ఇక్కడ ఏం జరగదు శృంగేరిలో. ఎంత నోరు దూల కాకపోతే ఏది పడితే అది మాట్లాడటం, ఎంత పడితే అది మాట్లాడటం అన్నాడు. అన్న తర్వాత జరగదు అన్నప్పుడు నువ్వు నిజంగా గొప్ప తపస్సు మహిమ ఉన్న సన్యాసి అయితే నేను భయపడ్డాము, అంత మాట అనేశాడు స్వామివారు, ఈయన మహానుభావుడు అనుకున్నా. కానీ తర్వాత సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ వైభవంగా శృంగేరిలో అమ్మవారికి ఉత్సవాలు జరిగినాయి. ఆ తర్వాత ఇంకో సంవత్సరం కూడా ఉత్సవాలు జరిగినాయి. 2 సంవత్సరాలు ఆగకుండా ఉత్సవాలు జరిగినాయి. అంటే ఏమిటి? ఓము పోయింది, విషయం లేదనే కదా. ఇప్పుడు విషయం ఉంటే శపించాడండి. శృంగేరిని, స్వామివారిని, పీఠాన్ని, అమ్మవారిని కూడా శపించి శాసించేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి శుంఠయతి. ఆ మాట నిజం కాలేదుగా. అయ్యుంటే అమ్మో అమ్మో గోవిందానంద అని పటం పెట్టి పూజ చేసేవాడిని. ఇప్పుడు పటం ఎందుకు పూజ చేస్తా? నీ చేతిలో ఉన్న దండం మారణాయుధం నాయన, అది దండంగా పనికిరాదు, దాన్ని మీ మీద ప్రయోగిస్తే బాగుంటుంది జనాలందరూ అని చెప్పా. అందుకని నేను మీకు ఇప్పుడు కన్విన్స్ అయిందా నేను చెప్పిన మాటలతోటి? ఖచ్చితంగా. ఎందుకు సుంఠ అన్నాననేది అర్థమైంది కదా? అర్థమైంది. ఇంకొకటి, విధుశేఖర భారతీయ స్వామివారి విషయంలో నియమాలు శాస్త్రాలు అంటూ మాట్లాడుతున్నారు. దానికి మీరు వివరణ ఇచ్చారు. తీవ్ర అభ్యంతరకరమైన విషయం ఏంటంటే, పెద్ద స్వామివారిని కూడా బంగారానికి ఆశపడి, ఏదో ధనానికి ఆశపడి అక్కడ పీఠాధిపత్యం ఇచ్చారు అని వ్యక్తిగతమైనటువంటి ఆరోపణ చేశారు. అంటే దీన్ని ఎలా చూస్తున్నారు అసలు? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఆయన 4 ఏళ్ళు ఉన్నాడు పీఠంలో, 4 ఏళ్ళు ఎస్ఎఫ్టీగా తిండి తిన్నాడు. అవునా? 4 ఏళ్ళు స్వామివారు చక్కగా అక్కడ ఉండడానికి, తిండికి, ఆ లైబ్రరీలో అన్నిటికీ పెట్టారు. ఈ 4 ఏళ్ళు ఈ మహానుభావుడి దగ్గర నుంచి ఏమి ఆశించి స్వామివారు అన్నం పెట్టారు? రోజు చుట్టుపక్కల గ్రామాలు కానీ అక్కడ కానీ మీరు వెళ్తే కళకళలాడిపోతూ భోజనాలు చేస్తూ ఉంటారు. 20,000, 25,000 చుట్టుపక్కల ఊళ్ళకి వంటలు చేసి పంపించి అనేక మఠాలు పెట్టి ధర్మాలు అన్నీ నడుపుతూ ఉండేటటువంటి వాళ్ళకి బంగారపు సింహాసనం, అసలు శృంగేరి పీఠం స్థాయి తెలుసా? వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ అవస్థలోనే వాళ్ళకే పూర్తిగా తెలియకపోవచ్చు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈరోజు కూరగాయల కోసం రాజుగారు ఈయనని గొప్పగా పొగిడారు తిండికి అంటే ఎలా ఉంటుందో, ఎంత అజ్ఞాన హాస్యాస్పదంగా ఉంటుందో. ఖచ్చితంగా. శృంగేరి పీఠం వారు ఒక కన్ను సైగతోటి ఇలా అంటే చాలు సిగ్నల్ తెలిస్తే తీసుకొచ్చి ఇచ్చే భక్తులు ఉన్నారు పీఠానికి. ఉన్న ఆస్తులు సరిగా నిర్వహించుకోవటానికి ఆసక్తి లేక వదిలేసుకుంటున్న ఆస్తులు చాలా ఉన్నాయని వింటున్నాం. అసలు ఎలాంటి మాటలు మాట్లాడితే కొంచెం అతికేట్టుగా ఉండాలి. ఓసారి భిక్షావందనం ఆయన దగ్గర ఎందుకు తీసుకున్నారు, గోవిందానంద దగ్గర పనికిరాదు కదా, మేము చెప్తే ఉండే జనాలందరికీ భిక్ష పెట్టి, అరే నీకున్న స్వర్ణాంపిలో తిండి పెట్టడానికి దిక్కులేదు, నువ్వే లింగులు నెట్టుకుంటూ తిరుగుతున్నావు. నువ్వు భారతీ తీర్థస్వామి వారికి శృంగేరి పీఠంలో భోజనం ఒకరోజు పెడతావు, పీఠానికి ఓ సంవత్సరం పాటు భోజనాలు ఏర్పాటు చేయి, నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది. అసలు ఏమీ తెలియకుండా కేవలం అజ్ఞానంతో ఇప్పుడు నాలుక నోట్లోంచి శబ్దం, దానికి ఏమన్నా ఖర్చు ఉందా? ఫ్రీగా నోట్లోంచి బయటకు వస్తుంది. చేసేటటువంటి వాడికి తెలుస్తుంది భారం, అనేవాడికి ఏం తెలుస్తుంది? కాబట్టి దీనికి ఆశపడ్డారు, బంగారానికి ఆశపడేటటువంటి స్థాయి. మొన్న సువర్ణ భారతి ఉత్సవాల్లో జగద్గురువులు వచ్చిన పండితులకి చేసినటువంటి పని, ఆ నిర్వాహకులకి ఇచ్చినటువంటి బంగారం విలువ చేయదు ఆ పీఠం. అది ఈ ఆరోపణ విన్నప్పుడు ఈ డబ్బుల కోసం ఆలోచిస్తారు అని. అది వ్యాఖ్యాన సింహాసన పీఠం.
శంకరాచార్యుల వారు స్థాపించినటువంటి పీఠం. అదే ఆ పీఠము అంతస్థాయి పీఠాన్ని బంగారుమయం చేశారు. ఇది ఎప్పటి నుంచో రజతమయంగా ఉంది. సో ఇప్పుడు వెండి రథాన్ని బంగారు రథం చేయరండి. దాంట్లో రూపాయి కోసం ఆశించేటువంటి స్థాయి. ఎంతోమంది ఇస్తా అన్న డబ్బుల్ని రిజెక్ట్ చేశారు స్వామివారి. కానీ మాకు అమ్మవారు ఇస్తుందండి, మీరు అక్కర్లేదు అని ఇంతమందితో చెప్పారు. నాకు తెలుసు, ఏమంటే 2 కోట్లు ఇచ్చి అదేదో చేస్తామంటే వద్దండి మాకు అమ్మవారు. అహంకారంతో మాట్లాడితే రూపాయి తీసుకోరు స్వామివారు ఈ రోజుకి. అట్లాంటి స్వామివారిని పట్టుకొని ఔచిత్యం లేకుండా అజ్ఞానంతో దీనికేదో ఆశపడ్డారు. వాళ్ళు ఆశపడే స్థాయి. వీడికి ఆశ ఉంది కాబట్టి వీడికి ప్రపంచం అంతా అట్లాగే కనిపిస్తుంది. మేధ దుర్మేధ అని 2 ఉంటాయండి. మేధ అంటే ఆవుకు ఆకలేస్తుంది అనుకోండి, తీసుకొని వెళ్ళి గడ్డి వేశాడు. ఆ ఆవు పచ్చిగడ్డి తప్ప ఎండుగడ్డి తినదు. పచ్చిగడ్డి సంపాదించి తీసుకెళ్ళి దాని ముందు వేయటాన్ని మేధ అంటారు. ఈ మన గోవిందానంద లాంటి వాళ్ళది ఎట్లా ఉంటుందంటే దుర్మేధ. నేను తీసుకొని వెళ్ళి ఆవుకి ఆకుపచ్చ రంగులో ఉన్న కళ్ళజోడు పెడితే ఆ ఎండుగడ్డి పచ్చగా కనిపిస్తుంది కాబట్టి గడ్డి తింటుంది. దీన్ని దుర్మేధ అంటారు. ఇది మొత్తము దుర్మేధ, కువ్యాఖ్యలు, తెలివి తక్కువగా మాట్లాడేటటువంటి అంశాలు. ఇది ప్రపంచమంతా తెలుసు. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలన్నీ ఆయన ఎందుకు తిడుతున్నాయి? మీరైనా ఇక్కడ కూర్చొని ఇమీడియట్గా ఆయన మాట్లాడే ప్రతి మాటని మేము ఖండిస్తున్నామని చెప్పే ఎందుకు మొదలుపెట్టారు? లేదు బాచంపల్లి వారు వాళ్ళు ఉన్నటువంటి పండితులు పెద్దలు అందరూ కూడా జగద్గురువులు వస్తే అక్కడ కూర్చొని మోకరిల్లు ఎందుకు నమస్కారాలు చేస్తున్నారు? భారతీ తీర్థస్వామి వారు తీసుకున్న నిర్ణయం గొప్పది కాకపోతే పండితులు హర్షిస్తారా? ఆ పండితులందరూ తాంబూలాల కోసం పోయి కూర్చున్నారు అన్నాడు. అంటే ఎంత నీచ స్థాయిలో ఆలోచిస్తున్నాడు చూడండి. ప్రపంచంలో ఈయన తప్ప మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళే. వాళ్ళతోటి కూర్చొని 5 నిమిషాలు మాట్లాడటానికి పనికిరాడు. వాళ్ళు చెప్పులు వేసుకొని బయటిప్పితే ఆ చెప్పులని తుడిచి పక్కన పెట్టడానికి కూడా పనికొస్తాడో రాడో అనుమానమే నాకు ఆ పండితులు. అలాంటి పండితుల్ని పట్టుకొని నోరు జారినట్టుగా దుర్భాషలాడుతున్నారు. దీనికి చాలా గొప్ప శిక్ష ఉంటుందండి, వరుణ దండన. అదేంటో కూడా చెప్తాను మీకు. ఈ చిల్లర ఆరోపణ విన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇది వ్యక్తిగత కక్ష అని. ఎందుకంటే భారతీ తీర్థ స్వామివారు అంటే సాక్షాత్గా ప్రధానమంత్రి స్థాయి వాళ్ళే వచ్చి ఆయన ముందు సాష్టాంగం చేస్తారు. ప్రెసిడెంట్లు అందరూ వెళ్ళి అక్కడ దండం పెట్టిన వాళ్ళే. ఆయనకి బంగారం మీద ధనం మీద ఆయనకి వ్యామోహం ఏంటి, అవసరం ఏంటి? అంత వ్యామోహం ఉంటే రోజుకి 30,000 మందికి వంట పెడితే భోజనం పెడితే ఎంత అవుతుందండి? చాలా. బంగారపు సింహాసనం చేయించుకోలేరా? ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకొని భోజనాలు పెడుతున్నారా? వాళ్ళకి బంగారు సింహాసనం పెద్ద విషయమా? శృంగేరి చూడని బంగారం చూడని మాన్యాలు అయితే కొత్తగా చెప్పొచ్చు. టిప్పు సుల్తాన్ లాంటి వాడు ఇచ్చినటువంటి ఆస్తులు కానివ్వండి, పూర్ణయ్య గారు పీఠాల నుంచి హరిహర బుక్కరాయలు ఇచ్చిన కిరీటాలు కానివ్వండి, ఇవాళ ఎంత ఇచ్చారు వాళ్ళు? రాజులు వచ్చి అట్లా కూర్చుండేవాళ్ళు. ఒక కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య కర్ణాటక రాజ్యాన్ని ఆంధ్ర, ద్రవిడ, కర్ణాటక, కేరళ, అదేవిధంగా మన మధ్యప్రదేశ్, గోవా 8 స్టేట్స్. అసలు విద్యానగర సామ్రాజ్యం ఏర్పడటానికి మూలమే విద్యారణ్య స్వామి వారు 12వ జగద్గురు శృంగేరికి తీసుకొచ్చి ఇవాళ మీరిద్దరు ఇట్లా బొట్టు పెట్టుకున్నా, నేను బొట్టు పెట్టుకున్నా, ఆడవాళ్ళంతా చీర కట్టుకున్నా, మెట్టెలు వేసుకున్నా, మంగళసూత్రాలు వేసుకున్నా, ఈ సనాతనమైనటువంటి వైదిక ధర్మం మీద జరిగేటటువంటి దాడిని కాపాడినటువంటి పీఠమే శృంగేరి పీఠం. అయితే సామ్రాజ్య స్థాపన చేసి ఆ పీఠానికి బంగారపు సింహాసనానికి ఆశపడ్డారు అంటే. గోవిందానంద గారు ఇన్ని మాటలు చెప్తా ఉన్నారు, శంకరాచార్యుల వారి పరంపరకి వీళ్ళు విఘాతం కలిగిస్తున్నారని మాట్లాడుతున్నారు కదా. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అసలు శృంగేరిలో శారదా అమ్మవారు ఎప్పుడో వెళ్ళిపోయారు, ఆ విషయం మీకు తెలుసు మాకు తెలుసు అన్నారు. శంకరాచార్యుల వారేమో తాను స్థాపించిన ఈ పీఠంలో శారదా అమ్మవారు ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటారని ఆయన చెప్పారు. ఇప్పుడు ఈయన మాట అనటం వల్ల శంకరాచార్యుల వారు వాక్కు కూడా వృధా అయిపోయింది అన్నట్టు ప్రచారం చేయటం కాదా? అది వారికి ఏమైనా శోభనిస్తుందా? 100% ఆది శంకరాచార్యుల వారు తీసుకొని వచ్చి కలియుగాంతం దాకా భక్తుల్ని ఇక్కడ బ్రోవాలమ్మా, నువ్వు ఉండాలి, అనుగ్రహించాలి అని చెప్పి సుప్రతిష్ఠితం చేస్తే ఆదిశంకర్ల మాటని ఖండించడం. మరి దీని విషయంలో ఎందుకని అనుకున్నంతగా అంటే సమాజంలో స్పందించాల్సిన వాళ్ళు అందరూ ఇంకా చాలామంది మిగిలిపోయారేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా రావాలి, ఈ విషయంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ ఖండించాలని కోరుకుంటున్నారు. అందరూ ఖండిస్తున్నారండి, అనుమానం ఏమక్కర్లేదు. ముందు స్పందించాల్సినటువంటి మా లలిత్ గారు, కరుణాకర్ గారు, బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి కార్యక్రమానికి శ్రీలంకకు వెళ్ళి ఆలస్యం చేశారు అనుకుంటున్నా. అలాగే అందరూ హడావుడ్లలో ఉన్నారు. తప్పకుండా దిగ్విజయంగా అన్నీ కూడా ఖండించబడతాయి. పండితులకి జ్ఞానులు వాళ్ళు ఎవరైనా పోనీ గోవిందానందం సపోర్ట్ చేస్తున్నామని ఒక్క పండితులు వచ్చారండి? లేదు.
ఎవరైనా ఒక్కళ్ళు పండితుల్లో లేరు. ఎందుకు రాలేదు? నీ దగ్గర విషయం ఉంటే వచ్చేవారు. వాళ్ళకు ఒక్క జ్ఞానం ఉంది. కాషాయ దండ మాత్రేణ యతిః పూజ్యో న సంశయ. కాషాయము దండము ఒక్కదాన్ని అడ్డం పెట్టుకుని యతుల్ని ఎప్పుడూ పూజించాలి అని ఉంది. కానీ కలియుగం కదా, దీనికి కూడా వ్యుత్పత్తి చెప్పచ్చు. కాషాయ దండ మాత్రేణ యతిః పూజ్యో న సంశయ. అనుమానాస్పదంగా ఉన్నారయ్యా. కాషాయ దండం వేసుకున్నంత మాత్రాన కలియుగంలో గోవిందానందాలు ఉంటారు, మీరు దండం పెట్టకండి అని శంకరాచార్యుల వారు మోహముద్గరంలో చెప్పారు కదా ఒక మాట కూడా. కాషాయాంబర బహుకృత వేష అంతే. పశ్యన్నపి చ అపశ్యతి మూఢో. అపశ్యతి మూఢో చెప్పారు, ఆయన చెప్పారు. జగద్గురువుల గురించి ఈయన మాట్లాడిన ఒక వీడియో ఆ మధ్య అయోధ్య రామ మందిరానికి సంబంధించి చిన్న వీడియో ప్లే చేస్తాను ఒకసారి. రాజు ఎవరైనా సరే శంకరాచార్యులు గురువులకి గురువు వాళ్ళు. అలాంటి చక్రాధిపత్యంగా ఉండేటువంటి శంకరాచార్యుల వారికి వెళ్ళి ఎవరు మోడీ వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి అయ్యా మీరు రండి, అది గవర్నమెంట్కి సంబంధం లేదు. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పదాధికారులు ఏమయ్యారు? ఎందుకు పూరి శంకరాచార్య వాళ్ళు లేదా? కానీ ఇప్పుడు ఆయన వీడియోలో జగద్గురు పీఠానికి సంబంధించి శంకరాచార్యుల వారు అంటే గురువులకే గురువు, వారు ఏం చెప్తే అది శాసనం, ప్రభుత్వాధినేతలైనా ప్రధానమంత్రి అయినా సరే దాన్ని పాటించి తెరవలసిందని చెప్తున్నారు. కానీ ఆ నియమం ఈయనకే వర్తించదా అని ఇప్పుడు నా ప్రశ్న. ఎలా ఉంటుందంటే, నాది కానంత దాకా ఢిల్లీ దాకా దేకమంటాడు. అంటే దేక్కుంటూ పోతున్నాయా ఢిల్లీ దాకా. నాకు ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆ రూల్స్ ఏవి పనికిరావు. సిస్టమ్ అంతే. అయ్యా 1000 కణతల పైన నేను ఆపరేషన్ చేశాను, కానీ డాక్టర్ నా కణతకు వచ్చినంత నొప్పి నేను ఎప్పుడు చూడలేదు అంటే ఎలా ఉంటుందో, ఈయనకు వచ్చేటప్పటికి నొప్పి తెలుస్తుంది. కానీ అక్కడ చెప్పిన మాటలో వాస్తవం ఉంది. అది నిజము. గోవిందానంద చెప్పింది, జగద్గురువుల్ని గౌరవించాల్సిందే, వెళ్ళాల్సిందే, గురువులకి గురువు వారు ఆ స్థాయి గౌరవం ఇవ్వాల్సిందే. తెలిసిన మూర్ఖుడు అని చెప్పాలి. ఇది విన్న తర్వాత తెలియని మూర్ఖుడు కాదు, తెలిసిన మూర్ఖుడు జగద్గురువులు నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని గౌరవించడం చేత కాదు. ఇతను మాట్లాడినది ఒక స్టేట్మెంట్ చెప్తానండి మీకు. సుప్రీంకోర్టులో స్టే ఇచ్చారు కాబట్టి భారతీ తీర్థస్వామి వారి మాట మేము లెక్క పెట్టము అన్నట్టుగా తీసేసి, ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు ఇంపార్టెంటా, మీరు సన్యాసం తీసుకున్నారు, జగద్గురు పరంపరలో ఉండే జగద్గురువులు ఇంపార్టెంటా? సుప్రీంకోర్టులో ఇంకా చాలా జడ్జిమెంట్లు ఇచ్చినాయి, అవన్నీ మీరు అంగీకరిస్తున్నట్టేగా యతిగా. ఇప్పుడు ఎవ్రీ స్టేట్మెంట్ ఆఫ్ మీరు సుప్రీంకోర్టు చాలా ప్రధానము అని చెప్పినప్పుడు శంకరాచార్య పీఠం మీద ఎవరు ఉండాలి అని భారతీ తీర్థస్వామి వారి కంటే సుప్రీంకోర్టు చెప్పేదే ప్రధానము అని మీరు అన్నప్పుడు, సుప్రీంకోర్టు చెప్పినటువంటి అన్ని తీర్పులు నీ ధర్మశాస్త్రం కంటే కూడా ప్రధానమైనవి ఉంటాయి కదా, నిన్ను ఖండించేవైనా అవన్నీ నువ్వు ఏకరు అంగీకరించినట్టేనా? ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు? సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం చూసుకుంటే ఇద్దరు ఇష్టపడి ఒక రూమ్కి వెళ్ళిపోయినా పర్వాలేదు, వాళ్ళకి రూల్స్ నైతికత వాటితో సంబంధం లేదు. అంగీకరిస్తున్నారుగా గోవిందానంద వారు. సుప్రీంకోర్టు ఏది చెప్పినా అంగీకరించవచ్చు అంటే ధర్మంతో సంబంధం లేదు అన్నప్పుడు ధర్మం విషయం ఆచార్యులు చెప్పాలి. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధానం మాకు. సుప్రీంకోర్టు లెజిస్లేచర్గా చాలా గొప్పది, మన రాజ్యాంగాన్ని మొత్తాన్ని ఇది చేసేటటువంటిది. అప్పుడు దానికైనా బద్ధుడై ఉండాలి. లేదా రాజ్యాంగం నువ్వు సుప్రీంకోర్టు అని మాట్లాడితే దండం ఎవరికి ఇచ్చావని అడగడానికి నీకు హక్కు లేదు. నువ్వు సుప్రీంకోర్టు అని మాట్లాడకపోతే జగద్గురువులు ఏది చెప్తే అది వినాలి. ఉభయభ్రష్టుత్వం ఉపరి సన్యాసం, ఈయనను చూసే పుట్టినట్టుంది ఆ పదం. హిందుత్వానికి సంబంధించి మనకి జగద్గురు పీఠాలు సుప్రీంకోర్టు కదండి. జగద్గురు పీఠాల నిర్ణయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి వాళ్ళకి అధికారం ఉంటుందా? అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత కొన్ని హక్కులు అధికారాలు వారికి చేరినాయి. ఆ అధికారానికి కాన్స్టిట్యూషన్కి లోబడే భారతదేశం అంతా ఉండాలి. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు కేటగారికల్గా ఏ అంశాలు తీసుకొని మాట్లాడతారు, అది మనం ధర్మంగా మాట్లాడితే లేదు అని చెప్పేసేయాలి, రాజ్యాంగంగా మాట్లాడితే ఉంది అని ఒప్పుకోవాలి. ఆర్టికల్ 26 ప్రకారం చూసుకుంటే మనకి మన ప్రార్థనా స్థలాలు కావచ్చు, మన మఠాలు మందిరాలు కావచ్చు, మనం స్వయంగా నిర్ణయించుకునే అధికారం మనకుంటుంది ఉంది. అలాగే మన పీఠాలకి ఇప్పుడు కరుణాకర్ గారు చెప్పినట్టు మన పీఠాలు ఆ పీఠం నిర్వహణ కాడికి వచ్చేపాటికి శంకరాచార్యులుగా అప్పుడు ఎవరున్నారో వారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. దాన్ని ఆక్షేపించడానికి సుప్రీంకోర్టుకి ఏ విధంగా అధికారం ఉండాలి? ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికత విషయానికి ఐపీసీకి సంబంధం లేదు. చెప్తాను వినండి. కోర్టులో వ్యాజ్యం ఎవరైనా వేసుకోవచ్చు. ఈ ఆర్టికల్ 26ని చూపించి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవైతే ఉన్నాయో అవి ఎప్పటిదాకా మనకి హెల్త్ కానీ
మూడు కండిషన్స్ ఉన్నాయి దానికి. మొరాలిటీ, హెల్త్, పబ్లిక్ ఆర్డర్. ఈ మూడింటిని డిస్టర్బ్ చేయవో అప్పటిదాకా పనికి వస్తుంది. ఈ మూడు డిస్టర్బ్ కావట్లేదు అనేది అయితే రుజువు చేయాలి కదా లోపలికి వెళ్ళి. ఈయన అడుగుతున్న కండిషన్లో అవిముక్తేశ్వరానంద వారి విషయంలో ఈ మూడు ఎక్కడ కూడా డిస్టర్బ్ లేవు, కానీ కోర్టులో పెండింగ్ లో ఉంది కదా. ఈ మూడు డిస్టర్బ్ కావట్లేదు అని రుజువు చేయాలి కదా. ఇప్పుడు అవిముక్తేశ్వరానంద గారి నియామకం మీద ఇప్పుడు స్టే కొనసాగుతుందా? మరి స్టే ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు వారిని పీఠాధిపతి కింద పరిగణించాలా? జగద్గురువులు చెప్పారు కాబట్టి మనం పీఠాధిపతులనే అంటాం. స్టేలో ఉంది, జగద్గురువులు చెప్పారు. అధికారికంగా కోర్టు ఇస్తే తప్ప ఒప్పుకోను అని ఆయన అంటున్నాడు కాబట్టి అన్ని కోర్టు తీర్పుల్ని ఆయన అంగీకరించేవాడు. ఆ కోర్టు తీర్పు కూడా ఆయన అంగీకరించి దానికోసం ఆయన లాంటి వాళ్ళు వెయిట్ చేస్తారు. కానీ మాలాంటి వాళ్ళకి జగద్గురువులు చెప్పారు అంటే మాకు శాసనమే. కోర్టు మీద గౌరవం లేదా? ఉంది. ఇప్పుడు జగద్గురువులుగా మా మనస్సులో ఉన్నారు. అప్పుడు విఖ్యాతంగా బయట కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని పైన కూర్చొని ఉంటారు. అంటే గురుధిక్కారం లేదు నా మనస్సులో. నాకు తెలిసిన ఇప్పుడు నాకు ఉన్నటువంటి రైట్ ప్రకారం, నాకు ఒక ఫండమెంటల్ రైట్స్ ప్రకారం నేను ఆయన్ని జగద్గురు అని అనుకోవచ్చు. అవిముక్తేశ్వరానంద స్వామి వారిని సెలెక్ట్ చేసింది, ఎంపిక చేసింది ఎవరండి? అవిముక్తేశ్వరానంద స్వామి వారికి దండము, సన్యాసము అంతా ఇచ్చి ఒక లిఖితపూర్వకమైనటువంటి లెటర్ ఇచ్చిన వారు కూడా స్వరూపానంద సరస్వతి స్వామి వారే. ఆ హోదాలో ఆయన పుష్పగిరి పీఠాధిపతుల అద్భుతమైనటువంటి స్వర్ణోత్సవాలు, 50 సంవత్సరాల దీక్ష తీసుకున్నటువంటి ఉత్సవాలు జరిగినప్పుడు ఆ హోదాలోనే స్వామివారు ఉత్తరాధికారిగా పుష్పగిరి పీఠానికి పంపించిన రికార్డు ఉందా లేదా? ఉంది కదా. అప్పుడు నేనే అవిముక్తేశ్వరానంద స్వామివారి పక్కన కూడా తిరిగినవాడిని. వారి పక్కన నేను ఉన్నాను. ఉత్తరాధికారిగా అంగీకరించింది జగద్గురువులు మాట్లాడి ఆ తర్వాత కదా వీళ్ళందరూ వెళ్ళింది ఆ పీఠంలోకి. సన్యాసం ఇచ్చేటప్పుడు ఎమ్మెల్యే అయిన ప్రతివాడికి సీఎం అయ్యేది ఉంటుంది కదా, కానీ బలం ఉండద్దు దానికి తగ్గది. సో ఇప్పుడు మాకు అవిముక్తేశ్వరానంద గారు మెయినా సెకండరీనా అనేదాన్ని తీసుకోకుండా శృంగేరి పట్ల, శృంగేరి మహాస్వామి వారి పట్ల, అదేవిధంగా విధుశేఖర స్వామి వారి పట్ల ఈయన చేసిన వ్యాఖ్యల విషయంగా అయితే తీవ్రమైన మనస్తాపంతో ఉన్నామండి. ఖచ్చితంగా దీన్ని మేము ఖండిస్తున్నాము. భవిష్యత్తులో ఎవ్వరూ కూడా ఇట్లా మాట్లాడకుండా ఉండాలి, మహాసన్నిధానం విషయంలో కావచ్చు, సన్నిధానం వారి విషయంలో కావచ్చు, మాట్లాడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు పూర్వము ధర్మదండము అని పీఠాలకు ఉండేదండి. ఇవాళ ఒక గుళ్ళో ఎవరైనా తప్పుగా మంత్రం చదివారు, పూర్వము తప్పుగా చదివితే వీడు ఇలా కావాలని చెప్పినా తీసుకోకుండా ఇలా చదువుతున్నాడండి, తప్పుడు కువ్యాఖ్యలు చేస్తున్నాడండి అన్నప్పుడు ఆ ధర్మం విషయంలో దండిచ్చే హక్కు పీఠాలకు ఉండేది. బట్ కాన్స్టిట్యూషన్లో ఆ దండము తీసేసుకున్నారు. ఇప్పుడు మంత్రం తప్పు చదివాడు, లేదు క్రియ తప్పు చేశాడు అంటే ఎక్కడ వీడు లయబులు? ఎక్కడా లేదు. ఆ లయబిలిటీ అనేటటువంటిది మళ్ళీ పీఠాలకు ఇవ్వాలి. ఇస్తే ఇలాంటి వాళ్ళకు ఒక భయం ఉంటుంది. యు ఆర్ ఆన్సరబుల్. నువ్వు మాట్లాడాలి అంటే శృంగేరి పీఠం నుంచి పండితుడైన సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. ఉందా నీకు? లేదు కదా. ఆ సర్టిఫికెట్లు కూడా అవసరం. ఈ పరిగణాల్లో, ఈ ఏరియాలో, ఈ సంప్రదాయానికి సంబంధించి ఎవరైనా ఏదైనా పెట్టాలి అంటే జగద్గురువుల అనుమతి ఉండి అక్కడ ఉండే పండిత పక్షాన్ని గెలిస్తే తప్ప అవకాశం లేదు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళు సెల్ఫ్ డిక్లేర్డ్. వైజాగ్లో సెల్ఫ్ డిక్లేర్డ్ పీఠం చూడలా, సెల్ఫ్ డిక్లేర్డ్ పీఠాలు వస్తున్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏది పడితే చేస్తారు. ఈ సెల్ఫ్ డిక్లేర్డ్ పీఠాల వల్ల దెబ్బ. దీన్ని రెగ్యులరైజ్ చేసి మనం భక్తులమైన అందరం శృంగేరి జగద్గురువులు ఏది చెప్తే అది శాసనం అని ఇంటింటా మనం తెలుసుకోవాలి. దక్షిణాదికి శంకర సంప్రదాయాన్ని పాటించే అందరికీ శృంగేరియే పరమావధి. అక్కడ జగద్గురువులు ఏది చెబితే అదే శాసనం. ఈ సంప్రదాయానుసారం వారి వారి సంప్రదాయాల వాళ్ళని నియంత్రించడానికి ఒక వ్యవస్థ ఉంటే మంచిది. ఉండాలి 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 లేకపోతే ఎవరు కంట్రోల్ చేసేది? ఇంకా తీవ్రమైన ఘాటైన వ్యాఖ్యలు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చాయి. సంపూర్ణంగా శృంగేరి మఠ ప్రక్షాళన చేస్తున్నాము అని కూడా మాట్లాడారు. తప్పకుండా ఆయనకి సంపూర్ణంగా శృంగేరి మఠ ప్రక్షాళన చెయ్యాలి అనే కోరిక ఉంటే, ఆ అమృతానందం ఆయనలో గనక ఉంటే, ఆ అమృతానందంతో ఉంటే, ఆ అమృతానందంతో వచ్చి తలా ఒక చీపిరి కట్ట ఆయనతో పాటు ఆయన శిష్యులు మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క చీపిరి కట్ట తీసుకొని వచ్చి సంపూర్ణ శృంగేరి మఠ ప్రక్షాళన శుద్ధి చెయ్యొచ్చు. ఎందుకంటే అప్పుడైనా చేసినటువంటి పాపము కొంచెం పక్కకి పోతుందేమో. ఏంటి ఈయన చేసేది ప్రక్షాళన? అర్థమైందండి. రాజమండ్రి పోయి స్వామివారు వెళ్ళేటటువంటి ముందు టైంలో అది ఎప్పుడో నిర్ణయం అయి ఉంటుంది. హఠాత్తుగా పిడుగులాగా వచ్చి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయారన్నాడు. ఈ వచ్చారు. ఇప్పుడు
ఊళ్ళో వాళ్ళంతా పిండి కొట్టుకుంటే కోతులు తలకాయలు కొట్టుకున్నాయట. అక్కడంతా జగద్గురువులు వచ్చారని ఆనంద సంబరాల్లో ఉంటే ఇక్కడ వచ్చి తలకాయ కొట్టుకొని కనీసం ఈయనలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలు స్వామివారి దగ్గరికి చేరినయో లేవు అసలు. చేరాల్సిన అవసరం కూడా లేదు. అదే అండి. చేరినా దానికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఈయన స్థాయి ఎంత, ఈయనంత. ఈయన పండితుడు. ఒకటే చెప్తాను, ఈయన మాట్లాడిన మాటల్లో విధుశేఖర భారతీ స్వామిని ఖండిస్తున్నాం, ఇదే మాట అన్నాడండి. బుర్రా బుద్ధి ఉందా? అటెంప్టెడ్ మర్డర్ కేసు పెట్టాలి ఆయన మీద. విధుశేఖర భారతీ స్వామిని ఖండించడం ఏమిటి? విధుశేఖర భారతీ స్వామి వారి మాటల్ని ఖండిస్తున్నాం, వారి యొక్క చేతలను పనులను ఖండిస్తున్నాం అనాలి. అంత మేధావి. విధుశేఖర భారతీ స్వామిని ఖండిస్తున్నాం, అది అటెంప్టెడ్ మర్డర్ కేసు అవుతుంది. అన్ని తెలివితేటలు ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. కాకపోతే ఈయన మొదట్లో అవైదిక సంప్రదాయబద్ధంగా కొన్ని నడుస్తున్నాయి, కొన్ని వాటి మీద కొంచెం గట్టిగా. మీరు అదే టీవీ ఛానల్లోకి వెళ్తే నేను మాట్లాడా, మీరు మాట్లాడారు, ఆయన మాట్లాడి ఎవరు మాట్లాడారు? అప్పుడు స్వరూపానంద సరస్వతి స్వామి వారు ఏదైతే లేవనెత్తారో సాయిబాబా విషయంగా, దాని విషయంగా ఈయన కూడా చాలా ఫైట్ చేశారు. అనుమానమే ఉందండి. ఇప్పుడు నన్ను కూడా పిలిచారు, అంటున్నాను స్వామి. నేను వెళ్ళాను. నేనేం చెప్పాను అప్పుడు? అయ్యా, రాముడి యొక్క పాదాల దగ్గర, కృష్ణుడి దగ్గర పాదాల దగ్గర విగ్రహాలు పెట్టడం మంచిది కాదు. శివలింగాలు పెట్టడం, సాయిబాబా పాదాల దగ్గర రాముడి విగ్రహాలు, అట్లాగే గణపతి విగ్రహాలు, శివుడి లింగాలు, సాలగ్రామాలు ఇవన్నీ పెట్టడం ఏ సంప్రదాయ పీఠాధిపతి అయినా ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు కదా. అది చేయకూడదు. 2, సాయిబాబాకి మడి, మైల ఇట్లాంటి ఆచారాలు ఏమీ లేవు. కానీ మనం శాస్త్రీయంగా చేసేటువంటి యంత్ర ప్రతిష్టల దగ్గర ఈ మడి, సంప్రదాయము, పద్ధతి, జాగ్రత్తలు ఉంటాయి. మీరు అక్కడికి తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఇప్పుడు ఎవడో బిర్యానీ వండుకొని తీసుకొస్తారు, ఆ బిర్యానీలో ఉల్లిపాయలు అన్నీ ఉంటాయి. బాబాకు ఉల్లిపాయలు అంటే చాలా ఇష్టం అండి అని చెప్పి బాబాకి నైవేద్యం పెడుతూ పక్కనున్న రాముడికి కూడా చూపిస్తారా? చూపిస్తారు ఖచ్చితంగా. అప్పుడు అది దోషమా కాదా? 100%. ఇప్పుడు ముట్టుతోటి ఉన్నటువంటి వాళ్ళు, మైలతోటి ఉన్న వాళ్ళు, ఇంట్లోకి రాకూడని వాళ్ళు, అశౌచం ఉన్న వాళ్ళు, ఏదో వచ్చిన వాళ్ళు, అంటే వారు చెప్పాలనుకుంది ఏమంటే స్వామివారు, అప్పుడు అవైదిక పద్ధతులు ఏవైతే పీఠాధిపతి ద్వారకా పీఠాధిపతి ఖండించారో, ఉభయ పీఠాధిపతి, దాని విషయంలో ఆయన మాట్లాడిన ప్రతి వ్యాఖ్యని సమర్థిస్తున్నాం. దాన్ని సమర్థించాం కదా అని చెప్పేసి ఆయన మాట్లాడే ప్రతి మాటని సమర్థిస్తామా అంటే ఇట్లా వైదికమైన వాటి విషయంలో మాట్లాడడాన్ని ఖండిస్తాం. నేను వెళ్ళి చెప్పాను అంటున్నా. అంటే ఆ టైంలో మీరు సాయిబాబాకి పూజ చేసుకోవాలి అనుకుంటే ప్రత్యేకంగా సాయిబాబాకే మందిరం కట్టుకొని చేసుకోండి, ఆయన మీద భక్తి ఉంటే నాకేం సంబంధం లేదు. కానీ రాముడి విగ్రహాలు, కృష్ణుడి విగ్రహాలు, లింగాలు, గణపతి, ఈ ధర్మంలో సంబంధించినటువంటి యంత్రాలు ఈ టైపులో చెయ్యకండి. అది చేసుకునే వాళ్ళు, ఆ భక్తి ఉన్నవాళ్ళు, దాని పద్ధతి ఏముంటుందో నాకు తెలియదు. ఇప్పుడు రకరకాల సంప్రదాయాలు వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇవాళ మారుతున్నటువంటి మతం మారుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఒకసారి అందులోకి వెళ్ళాక నువ్వేం చేయాలని నువ్వు ఎలా చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నావో, జిహ్వకో బుద్ధి అట్లా వస్తుంది. మనం చేయాల్సిన పని ఏమిటి? ఏది సత్యమో అది మాట్లాడాలి. సత్యం నువ్వు మాట్లాడినప్పుడు అది సత్యం అని నేను కూడా చెప్తాను, అసత్యం మాట్లాడినప్పుడు ఇది అసత్యం అని నేను కూడా చెప్తాను. ఏ విషయంలో అయినా నిర్ద్వంద్వంగా ఆయన వెనకాల తిరగడానికి మనమేం ఇది కాదు కదా. సత్యం ఏదో దాని వెనక ఉంటాం, ధర్మశాస్త్రం ఏదో దాని వెనక ఉంటాం, అది మాట్లాడతాం మనం, అంతే. ఇప్పుడు ఆ టైంలో ఈయన ఏదైతే ఫైట్ చేశారో, గట్టిగా మాట్లాడారో, అప్పుడు కాస్త గుడ్విల్ వచ్చింది ఈయనకి. ఆ గుడ్విల్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు జగద్గురువుల విషయంలో అని నాకు అనిపిస్తుంది. అప్పుడు గుడ్ విల్లు, ఇది గాడిద గుడ్డు విల్లు. ఈ లేనటువంటి ఓ విల్లుని ఆయనే రాసుకొని వచ్చి చేస్తున్నటువంటి పాపిష్టి పని. అంటే మన అకౌంట్లో ఉన్న పుణ్యం అయిపోయేదాకా కొంచెం అది నడుస్తుంది. అంతే, ఆ లెక్కలు ఉంటాయి కదా, ఆ లెక్కలు. ఆయనకి ఇప్పుడు వచ్చింది ఆ మృతానందం. ఇప్పటి వరకు గోవిందానంద సరస్వతి చేసినటువంటి వ్యాఖ్యల మీద, విమర్శల మీద శ్రీ బంగారే శర్మ గారు చెప్పినటువంటి వివరణ, సమాధానాలు విన్నాం. శృంగేరి పీఠానికి సంబంధించి ఆయన సమాధానం చెప్తూ ఇంకొన్ని ప్రశ్నలు కూడా గోవిందానంద సరస్వతి వారిని అడగడం జరిగింది. 20 ఏళ్లకి ఉపనయనం జరిగిన వ్యక్తికి దండి సన్యాసం ఇవ్వచ్చని ఏ శాస్త్రం చెప్తుంది? మరి దీని మీద శాస్త్ర చర్చకి ఆహ్వానిస్తూ ఉన్నారు. పండితులు తీసుకొస్తాం, కావాలంటే గోవిందానంద సరస్వతి వచ్చి శాస్త్రపరంగా దీన్ని నిరూపించుకోవచ్చు అని బంగారే శర్మ గారు చెప్తున్నారు. 1 నెల రోజుల్లోపు దీనికి ఒక గడువు కూడా ఇస్తున్నారు, ఒక 1 నెల రోజుల పాటు. 1 నెల రోజుల్లోపు ఆయన రెస్పాండ్ అయితే దీని మీద ఒక పండిత చర్చ ఏర్పాటు చేద్దామని చెప్తున్నారు. అవసరమైతే మన శివశక్తి లేదా హిందూ జనశక్తి వేదికగానే దీన్ని ఏర్పాటు చేయవచ్చు. ఇక నా మాటగా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లుగా గోవిందానంద సరస్వతి ఆయనకి ఏదైతే గుడ్ విల్ ఉందో, ఆ గుడ్ విల్ వల్ల మేము కాస్త లిమిట్స్లో మాట్లాడడం జరిగింది. లేదంటే శృంగేరి జగద్గురువుల విషయంలో వారు మాట్లాడిన
తీవ్రమైన అభ్యంతరకరమైన వ్యాఖ్యల విషయంలో మా రెస్పాన్స్ ఇలా ఉండదు. ఇప్పటికైనా ఆయన తన బాధ్యతలు, స్థాయి, పరిమితి తెలుసుకొని విచక్షణతో వ్యవహరిస్తే బాగుంటుంది. లేదంటే మేము కూడా మా లిమిట్స్ దాటాల్సి వస్తుంది అనే విషయాన్ని ఆయన గుర్తిస్తారని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. సో విన్నారు కదా, మొత్తం కరుణాకర్ గారు చెప్పిన ఆ సవాల్ గురించి కూడా చూడండి జాగ్రత్తగా. అండ్ మోరోవర్ ఇప్పుడు అందరికీ చెప్పేది ఏంటంటే, గోవిందానంద సరస్వతి గారికి అలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాం, సనాతన ధర్మానికి సంప్రదాయం ఒక కన్ను అయితే పీఠాలు మరో కన్ను. అటువంటి వాటి పట్ల, ఈ సంప్రదాయాల పట్ల ఎవరైనా సరే నోరు జారినా, ఆ పీఠాలని అధిష్ఠించి ఉన్న ఆచార్యులు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఎవరైనా నోరు జారినా కూడా మా నుంచి వచ్చే వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంటుంది. గోవిందానంద సరస్వతి గారి విషయంలో అది కాస్త తక్కువ ఉండటానికి కారణం వారు యతి రూపంలో ఉండటం మాత్రమే, కాషాయాన్ని ధరించున్నారు కాబట్టి. దయచేసి ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అని అనుకోవద్దు. ఇది మొదటి తప్పు కింద భావించి ఈ విధంగా మాట్లాడుతున్నాం. భవిష్యత్తులో ఎవరైనా సరే, ఏ పీఠాధిపతి గురించి అయినా సరే, మఠాధిపతి గురించి అయినా సరే ఈ విధంగా మాట్లాడితే మాత్రం మా చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి అటువంటివి రాకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు కూడా గౌరవించే పీఠాల విలువని తగ్గించే ప్రయత్నం చేసి సనాతన ధర్మానికి గనక అది విఘాతం కలిగించే పరిస్థితి తెస్తుంటే ఎలాంటి వాళ్ళ విషయంలో అయినా సరే మా చర్య చాలా తీవ్రంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జగద్గురువుల యొక్క ఆచార్యత్వాన్ని సంపూర్ణంగా అంగీకరిస్తూ వారి శిరస్సు వంచి వారి ముందు పాదాభివందనాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.